సబ్బు పేస్ట్ నూనె టీ పొడి హెయిర్ ఆయిల్ షాంపూ ఇల్లు చేసి బట్టలు విండేది బాత్రూమ్ కడిగేది అవసరమా కాదా? సో ఆ 10 వస్తువులు ఉంటాయి. అవి వాడుకుంటే ఒక 40,1200 బిల్ అవుతుంది, 40 పీవీ అవుతుంది. ఇది వాడుకుంటే దీనికోసం కాకపోయినా బిజినెస్ కోసం కాకపోయినా మనం ఎందుకోసమైనా కిరాణా షాప్ కో డీమార్ట్ కో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా అదేవో ఇక్కడ కొనుక్కుంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రొడక్ట్ నువ్వు వాడినా కాబట్టి ఎవరికైనా చెప్పడానికి ఆ ఎక్స్పీరియన్స్ అవసరం వస్తుంది. ఇప్పుడు బయట ఎక్స్పీరియన్స్ కావాలంటే డబ్బులు ఇచ్చి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, కానీ మనం డబ్బులు పెట్టి ఇంట్లోకి సామాన్ తీసుకోపోయినా లేదా? సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది, ఇంట్లోకి ఎంత వస్తుంది. సో 40 పాయింట్లు 1200 రూపాయలు అవుతున్నాయి, ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. సో నీకు ఆల్రెడీ తెలుసా? సో ఎవరో తెలుసా? పండుగ ఒప్పుకోవాలి, స్నానం చేసేవాళ్ళు, అన్నం తినేటోళ్ళు. ఎందుకంటే బయట అడవి జంతువులు అట్లాంటివే తినవు, వాటికి స్నానాలు ఇవన్నీ అవసరం లేదు. మనకు అవసరం కాబట్టి మినిమం 6. ఎందుకంటే దేవుడు అంటే మనం పుట్టించినప్పుడే నీకోసం 6 దోలాడుకో అని చెప్తాడంట. ఎందుకంటే 4 మోస్తానికి ఎంకొకరు పుట్టిన కావాలి ఉండాలా వద్దా? సో 6 మనం దోలాడుకోవాలి. చూపించండి, మీరు ఏం లేదు 6 చూపించి అప్లైనర్ తీసుకొని వెళ్ళి హోమ్ మీటింగ్ పెట్టించండి. అంటే అప్లైనర్ కి స్టోర్ దగ్గర తీసుకొస్తారా లేకపోతే హోమ్ మీటింగ్ పెట్టిస్తారా? 6 చూపించి వాళ్ళకి ఎంత పంపించాలి? వాళ్ళు కూడా 40 పాయింట్లు 12 వాళ్ళు కూడా స్నానాలు చేస్తారు, పళ్ళు తోముకుంటారు, అన్నం తింటారు. ఎసాను. సో ఆ 40 పాయింట్లు కొనిపిస్తే ఎన్ని పాయింట్లు అయినాయి మొత్తం? ఎంతైనా 240. సో 240 అనేది మన యొక్క 40. సో ఇంకొక 20 పాయింట్లు మీరైనా కొనుక్కోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళతోనైనా ఇంకొక 20 పాయింట్లు ఒక ఎక్స్ట్రా పర్సన్ అయినా పర్లేదు. వీళ్ళకి 1, 2 ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి మినిమం 300 పాయింట్లు చేస్తే ఇక్కడ 8% స్టాక్ అంటారు, 8% ఉంటుంది. మామూలుగా అయితే 0 పాయింట్ నుంచి 599 పాయింట్లు చేస్తే 8%. 600 పాయింట్లు చేసే బదులు ఒక్కటే నెల నువ్వు జాయిన్ అయ్యి 300 పాయింట్లు చేస్తే 600 పాయింట్లు వాల్యూ అవుతుందా లేదా? సో అక్కడ నువ్వు పర్సెంటేజ్ పెరిగి ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అని చెప్పేసి కంపెనీ రికగ్నైజ్ చేస్తుంది. డబల్ మల్టిపుల్ లేగా ఒకటిసారి 300కు 600 పాయింట్లు యాడ్ అయినట్టుగా నీకు 8% అంటే 8% వస్తుంది. అందులో 250 రూపాయలు డబ్బులు పడుతున్నాయి, ప్లస్ 750 వోచర్ వస్తుంది. సో బెనిఫిట్ ఉందా లేదా? నువ్వు పెట్టింది ఎంత? మరి ఇక్కడ ఎంత వచ్చింది? వచ్చిందా లేదా? నేను నీకు సో ఇది చిన్న ట్రిక్. ఎందుకంటే అప్పుడు మాకంటే 102 వచ్చింది, 1000 ప్లాట్ఫామ్ ఉందా లేదా? ఫస్ట్ మెట్టే 1000 నువ్వు దిగ్విజయంగా ముందుకు వెళ్ళినట్టయితే మరి నువ్వు 1000 తీసుకున్నప్పుడు వీళ్ళకు కూడా 10, 20, 30 వస్తాయి. వీళ్ళకు కూడా ప్లాన్ ఉండదా? ఉండదా? ఎందుకంటే నీకు 1000 వచ్చినప్పుడు నాకు కూడా 1000 ప్లాన్ చెప్పంటారు. సో వీళ్ళకు కూడా మళ్ళీ మీరు అప్లైనర్లతో పరిచయం చేయించి ఒక మీటింగ్ వినిపించి వాళ్ళని కూడా 8% స్టార్ట్ చేయించొచ్చా లేదా? మరి 6కి 1000 ఇప్పిస్తే నీకు కూడా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో ఇక్కడ ఎవరినైతే తీసుకొస్తున్నామో వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ హెల్ప్ లోనే మన సక్సెస్ చేశాను. సో ఇది తినుకుంటూ కాదు, తినిపించుకుంటూ తినేది మనది. సో వేరే దగ్గర మోసం చేస్తే వస్తుంది, మనం తీసుకొచ్చిన వాళ్ళకి మంచి చేస్తే మనకు వస్తుంది. సో వెస్టీజ్ అంటేనే అది మీ సక్సెస్ లోనే మా సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 8% స్టాక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే చిన్న చిన్న మెట్లు ఎక్కితేనే బాగుంటుంది. ఈ రోజు పెద్ద ఉంది 100 కేజీలు మోయమంటే మోస్తామా? జర ఎత్తు పొడుగు బలం ఉన్నోళ్ళు మోస్తారు, అందరి వల్ల కాదు. తల 5-5 కేజీలు 10 కేజీలు ఎవరు నచ్చినంత పట్టుకోవాలంటే మోస్తామా లేదా? సో ఇప్పుడు 8% స్టాక్ బాగుంది కదా. సో క్వాలిఫై కావాలంటే చాలా ఈజీ. 2000 కదా, 2000 పాయింట్లు డైరెక్ట్ క్వాలిఫై కావాలంటే మినిమం